చిన్ని సీరియల్ కంటిన్యూ అవ్వబోతుందా లేదంటే శుభం కార్డ్ పడిపోబోతుందా అనే విషయం ఈరోజు ఫుల్ వీడియో చూసి తెలుసుకోండి. మనం వేరే ఏ సీరియల్ చూసుకున్నా ఒక కీ పాయింట్ అనేది ఉంటుంది. ఆ పాయింట్ మీద సీరియల్ మొత్తం అలా రన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కార్తీక దీపమే ఉంది. అందులో దీప దశరథ సుమిత్ర కూతురు అనే విషయం అయితే సుమిత్రకు తెలిసిపోతే ఇంకా అక్కడితో ఇంకేం ఉండదు కంటిన్యూ చేయడానికి కానీ ఇంకా కథ రాయడానికి కానీ అక్కడితో ఎండ్ కార్డ్ అయితే పడిపోవచ్చు. సో అందుకనే ఆ సీరియల్ ఇంకా అలా డ్రాగ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ చిన్ని సీరియల్లో కీ పాయింట్ ఏంటి అంటే మధుయే చిన్ని అనే విషయం మ్యాడీకి తెలియకుండా ఇంతవరకు అయితే రైటర్ గారు అలా రాసుకుంటూ లాక్కుంటూ వస్తున్నారు. కానీ ఈరోజు ఎపిసోడ్లో మనం చూసుకుంటే చిన్ని ఎవరనేది మ్యాడీకి అయితే తెలిసిపోయింది. మధుయే చిన్ని అని ఈ విషయం దాచిందని ఒక్కసారిగా అయితే ఫైర్ అయిపోయాడు మ్యాడీ. మధునైతే ఇంక ఇంట్లో నుంచి అయితే పంపించేశాడు మ్యాడీ. మరి ఇప్పుడు చిన్ని ఎలాంటి ప్లాన్ వేయబోతుంది అనేది మనమైతే ఎదురు చూడవలసిన టైం అయితే మనకు వచ్చింది. ఇప్పుడు మధు ఏం సైలెంట్గా అయితే ఊరుకోదు. అసలు మ్యాడీ వాళ్ళ అమ్మ ఎవరి ద్వారా చనిపోయింది, ఆ నింద అసలు మధు వాళ్ళ అమ్మ మీద ఎందుకు పడింది ఏంటి అనేది ఇప్పుడు ఎంక్వైరీ అయితే తప్పకుండా చేస్తుంది. ఒకవేళ ఆ క్రమంలో అసలు మ్యాడీ వాళ్ళ అమ్మని చంపింది మ్యాడీ వాళ్ళ నాన్న అనే విషయం బయటకు వస్తే ఇంక అక్కడితో ఇంక చాప్టర్ క్లోజ్. ఇంక అక్కడి నుంచి స్టోరీ ఇంకా రాయడానికి కానీ ఇంకేం ఉండదు. నిజం తెలిసిపోయాక నాకు తెలిసి ఇంకా శుభం కార్డ్ అయితే పడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఒక 20-30 డేస్ లోపే శుభం కార్డ్ అయితే ఈ సీరియల్కి పడిపోద్దేమో అని అయితే నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు అనిపిస్తుంది మ్యాడీ కూడా ఇప్పుడు చిన్ని కోసం ఆలోచిస్తాడేమో, నేనే ఓవర్ రియాక్ట్ అయ్యానేమో అని ఆ మెమరీస్ అన్నిటినీ గుర్తు చేసుకుంటూ చిన్ని అసలు నిజమేంటనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తాడేమో అని అయితే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఈ చిన్ని సీరియల్ కోసం ఇప్పటికీ 3 హీరోయిన్స్ని అయితే మార్చారు. ఎంత పెద్ద హీరోయిన్ వచ్చినా వసుధారని దింపారు, తన యాక్టింగ్ బాగుంటుందనే దింపారు. బట్ స్టోరీ లేకపోతే ఎవరైనా ఏం చేయగలరు? టీఆర్పీ ఎలా పెరుగుతుంది? ఆడియన్స్ ఎలా చూస్తారు, ఎలా అభిమానిస్తారు, అది కూడా మనం ఆలోచించవలసిందే. మరి ఈ సీరియల్ అయితే ఎండ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.